ఎమ్మెల్యే కాకల సురేష్ పై అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని తెలుగుదేశం నాయకులు హెచ్చరించారు. తప్పుడు ప్రచారాలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి సురేష్ అని వింజమూరు మండల కన్వీనర్ రఘునాథ్ రెడ్డి చెప్పారు. 2 రోజుల క్రితం వైసీపీకి చెందిన బులుగు ఛానల్లో స్థానిక ఎమ్మెల్యేపై అసత్య కథనాలను ప్రసారం చేశారని మండిపడ్డారు. నియోజకవర్గంలో ఇక్కడ ఈ స్టేజీ మీద ఉన్న తెలుగుదేశం నాయకులందరినీ మీరు చూస్తే ఇక్కడ ఏమన్నా విభేదాలు కనిపిస్తున్నాయా మీకు? 8 మంది కన్వీనర్లు ఒకే మాట మీద నిలబడి మన చిరంజీవి రెడ్డి గారు, మన వెంకటరెడ్డి గారు ఇటువంటి సోదరులతో కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఎంతో సుహృద్భావ వాతావరణంలో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. అదేవిధంగా కాకర్ల సురేష్ గారు టోకన్లు ఇచ్చి 2-3 రోజులకు రమ్మంటున్నారు అని చెప్పి అదొక అబద్ధ ప్రచారం చేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండి అన్ని రంగాల్లో ఈ ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని తపన పడుతున్నటువంటి ఒక మంచి వ్యక్తిని ఈరోజు ఈ ఉదయగిరి నియోజక ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. సురేష్ గారు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి అని ఆ ఛానల్లో ప్రచారం చేయడం జరిగింది. కానీ సురేష్ గారు గత 3 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని నియోజకవర్గ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి అందుబాటులో ఉంటూ వారికి ఎన్నో సేవా కార్యక్రమాలు వైద్యపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఇంకా ఎన్నో అన్న క్యాంటీన్లు కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈ నియోజకవర్గ పేద ప్రజలకి అండదండలుగా